హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్, హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ద వ్యూయర్స్. సో మీరందరూ ఫెస్టివల్ చేసుకున్నారా? మరి మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఇవాళ పండగకి అయితే మా అమ్మ హడావడి మామూలుగా చేయలేదనుకోండి. పొద్దున్న లేచినాచి ఒక్కటే అరుపులు మమ్మల్ని. మొత్తానికైతే ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయింది. సో నౌ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే హౌ అవర్ ఫెస్టివల్ వాజ్ డన్. సో చూసేయండి ఇంకా మిగతాది. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరే చాలా 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 బాగా చేస్తారు. సో ఇంకా బ్లాగ్ అయితే చూసేసేయండి. బాయ్ డాడీ. హ్యాపీ వినాయక చవితి. పండగ పూట కూడా డ్యూటీనా నీకు? పూజ ఇంకా అవ్వాలా? ఇక్కడ మా అమ్మ వంట కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేసింది. నేను లేసేటప్పటికే ఆల్మోస్ట్ చాలా అయిపోయాయి. బట్ మా అమ్మ పళ్ళెం మొత్తం చేస్తుంది. సో ఇంకా లేట్ అవుతుంది. ఒక పక్క మా నాన్నకేమో డ్యూటీకి టైం అవుతుంది. సో ఇంకా అలా మేనేజ్ చేస్తున్నాము. ఈ ఫెస్టివల్కి జనరల్లీ మా ఇంట్లో అన్ని పిండి వంటలు చేస్తారు. సో మీరు ఈ పండుగకి ఏమేమి చేసుకుంటారు నాకైతే కామెంట్ చేసేసేయండి. సో ఇంకా మా మమ్మీ అయితే ప్రెసెంట్కి ఓలిగలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇవైతే నాకు చాలా ఇష్టము అన్నిట్లలోకి, ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కానీ హ్యూజ్ ఆయిల్ అసలు చాలా పడుతుంది. ఇంకా మిగతా పనులకు వస్తే మాత్రం ఇంకా మా మమ్మీ పులిహోర, సో ఇంకా వడలు, ఇంకా ఏవేవో చేస్తున్నారు. ఇంకా నేనైతే వంట జోలికైతే వెళ్ళలేదు, అసలు టచ్ కూడా చేయలేదు. నేనైతే దేవుని దగ్గర పూజ చేస్తున్నాను. సో మా మమ్మీ వంటలన్నీ అయిపోయేలోపుగా నేను పూజా కార్యక్రమం అయితే మొదలు పెట్టేశాను. సో నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మేము ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాతే వినాయకుని పెట్టుకుంటాము.
మా పండుగ అయితే జరిగింది. సో ఈరోజు అయితే కనీసం పూజ అయ్యేంత వరకన్నా ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఏ పండుగకు కూడా ఇంట్లో ఉండరు, ప్రతిసారి డ్యూటీనే ఉంటుంది. ఈరోజు ఇంకా కాసేపు అలా పర్మిషన్ తీసుకొని ఉన్నారు. ఇంకా అంతే కదా, ఈ డ్యూటీలు అన్నాక టైమే ఉండదు వీళ్ళకి అసలు. సో ఇంకా మా డాడీకి బాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ వి బ్యాక్ టు హోమ్. ఇంకా నేను వచ్చేలోపే మా మమ్మీ నా కోసం అయితే ఒక మంచి శారీ తీసి పెట్టారు ఫెస్టివల్ కోసం అని చెప్పి. సో ఇంకా నేను ఇది వేసుకొని రెడీ అవ్వాలి. యాక్చువల్లీ పూజ 11 తర్వాత చేస్తామన్నారు కదా వినాయకుంది, అప్పుడే మంచి ముహూర్తం ఉందన్నారు. సో నేనైతే మంచిగా రెడీ అయిపోయి 11 తర్వాతే పూజకు కూర్చున్నాను. సో స్వామివారికి మంచిగా గరిక వేసి పూజ చేసుకున్నాను. ఇంకా కాసేపు కూర్చొని దేవుని మంత్రాలు అయితే నీట్గా చదివేసుకున్నాను. సో నా పూజ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. స్వామివారిని చూస్తే ఎంత కలగా ఉంటారు కదా, అసలు దేవుని గది మొత్తం కలకల్లా ఆడిపోతుంది. చూడ్డానికైతే చాలా ముచ్చటగా ఉంటారు. సో ఇలా జరిగిందనమాట మా ఇంట్లో పండుగ ఈరోజు. మేమైతే గుడికి వెళ్తున్నాం మా ఇంటికి దగ్గరలో. సో ఇక్కడ చూపిస్తాను, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్న కాల్ చేశారు మా బుడ్డోడితో కాసేపు అలా. హలో బ్యూటిఫుల్ పీపుల్, హలో బ్యూటిఫుల్ పీపుల్.
మా చిన్నోడైతే నేను మాట్లాడిన ప్రతి వ్లాగ్లో బ్యూటిఫుల్ వర్డ్ అనేది తీసుకొని ఎవ్రీ టైం రిపీట్ చేస్తున్నాడంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చెప్తా ఉండింటే. మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 దాటిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, దేవుని దగ్గర మనం పళ్ళెం పెట్టుకుంటాం కదా, అన్ని ఐటమ్స్ పెట్టి ఇందులో నుంచి ప్రతి దాంట్లో కొంచెం కొంచెం తీసుకొని ఒక ముద్ద తీసి దేవుని దగ్గర పెట్టేస్తున్నాను. సో ఈ పళ్ళెం మేము ఇప్పుడు తినాలని. తీసుకున్నాము తినాలని. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ టైం నేను మా అన్న కలిసి తినేవాళ్ళము దేవుని దగ్గర ప్లేట్ ఎప్పుడైనా. కానీ ఈసారి మా అన్న మిస్. అండ్ లాస్ట్ టైం ఏంటంటే వినాయక చవితికి మహేష్ కూడా వచ్చిన్నారు. సో అప్పుడు ఇద్దరం కలిసి ప్లేట్ తీసుకొని తిన్నాము. సో దట్ వాస్ ఎ గుడ్ మెమరీ అప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే నేను కుడుములు ట్రై చేస్తున్నాను. ఇవైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎప్పుడూ చేసుకోము కదా, వినాయక చవితి ప్రసాదంకి ఒకటే చేస్తుంది అమ్మ. ఇంకా ఈవినింగ్ టైము నేను మా అమ్మ కడపలో రాజారెడ్డి స్ట్రీట్లో కొన్ని బొమ్మలు అయితే పెట్టారు, అవి చూడడానికైతే వెళ్తున్నాము. ఎవ్రీ టైం ఇంతే, పొద్దునైతే పూజ చేసేసుకుంటాం అండ్ ఈవినింగ్ ఇలా కొన్ని బొమ్మలు చూడడానికైతే వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి రాజారెడ్డి స్ట్రీట్లో. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు. ప్రతిసారి మేము ఖచ్చితంగా విజిట్ చేస్తాము ఈ ప్లేస్ని. ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న కొన్ని వినాయకుని బొమ్మలు అయితే చూసేసి వచ్చాము. ఈవినింగ్ టైం కదా, చాలా రష్ ఉండింది, ట్రాఫిక్ జామ్ కూడా అయింది మాకైతే చాలా సేపటి వరకు. సో ఇక్కడితో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ద పీపుల్. మీరు కూడా ఈ ఫెస్టివల్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మా వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.